మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎఫ్ఐఐస్ మాట్లాడుకుంటే అంటే ఇండియాలో ఎంతవరకు మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఏ కంట్రీస్లో ఎంతెంత పెట్టారు అని అంటే? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండి, అంటే అబ్రాడ్లో నుంచి మన ఇండియాకి వచ్చే అమౌంట్ అనమాట. ఇది ఎక్కువ మెజారిటీ టైమ్స్ ఏంటంటే హెడ్జ్ ఫండ్స్ అయి ఉండొచ్చు. హెడ్జ్ ఫండ్స్ అంటే అండ్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ ద్వారా, అంటే వాళ్ళు ఈక్విటీ ఫీచర్స్, ఆప్షన్స్ అండ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చోట్ల నుంచి వాళ్ళు మనీ గ్యాదర్ చేస్తారనమాట. సింపుల్ చెప్పాలంటే ఆల్గో ట్రేడింగ్ వాడి అన్ని రకాలుగా లాంగ్ అండ్ షార్ట్ స్ట్రాటజీస్ తోటి మనీ మేక్ చేసే వాళ్ళందరినీ హెడ్జ్ ఫండ్స్ అనొచ్చు. సో ఇంటర్నేషనల్ హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ పెన్షన్ ఫండ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమస్ ఇన్వెస్టర్స్, వీళ్ళందరూ ఎవరైనా కావచ్చు. అబ్రాడ్లో నుంచి వయా విత్ ఆర్బీఐ అండ్ సెబీ రిజిస్ట్రేషన్ ద్వారా ఇండియాకి ఎంటర్ అయిన వాళ్ళని మనం ఎఫ్ఐఎస్ అనుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ ద్వారా ఏంటంటే ఎక్కువ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది అండ్ స్టాక్స్ ఫాస్ట్గా మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకని స్టాక్స్ ఫాస్ట్గా పడుతున్నా లేదా పెరుగుతున్నా డెఫినెట్గా ఆ స్టాక్ కనుక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళు డిఏఎస్ కావచ్చు లేదా ఎఫ్ఐఎస్ కావచ్చు. అందుకని స్టాక్ మార్కెట్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే ఏదో డైరెక్షన్లో వీళ్ళ పాత్ర చాలా కీలకం అనమాట. అందుకని మనం ఎవ్రీడే ట్రాక్ చేస్తూ ఉంటాం, వీళ్ళు ఏ కౌంటర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది. ఒకప్పుడు ఇండియాలో లేదు ఆల్మోస్ట్ 18%, 19% దాకా కంట్రోల్ చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మాత్రం ఒక డెకేడ్ లోయెస్ట్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవ్రీ ఇయర్ 2 to 3 lakh crore అమ్ముకుంటా పోతున్నారు కాబట్టి ప్రస్తుతానికైతే 65 lakhs crore ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇంకా స్టిల్ స్టాక్ మార్కెట్లో. అంటే వీళ్ళలో ఎక్కువ అంటే అమెరికా నుంచి వస్తారండి. ఇండియా ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఒక అమెరికన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాటే 30 లక్షల కోట్లు ఉంటుంది. అందుకే అమెరికాతో ఎందుకు నీకు అండ్ ఫ్రెండ్షిప్, ఎందుకు దాంతో పాజిటివ్ చూడాలి అంటే మెజారిటీ ఇన్వెస్టర్స్ మొత్తం అక్కడి నుంచే ఉంటారు కాబట్టి అదనమాట. సో అమెరికా ఎకానమీకి ఏదైనా అయిందనుకోండి, వాళ్ళ అమౌంట్ అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మళ్ళీ, ఎందుకంటే అక్కడ ఇన్వెస్టర్స్కి ఇవ్వాలి కాబట్టి ఇండియాలో మేజర్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అంటే మాత్రం అమెరికన్సే. సో వాళ్ళ వాటా ఎంతంటే 30 లక్షల కోట్లు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అంటే తర్వాత లక్సంబర్గ్ అండి, ఇది ఆల్మోస్ట్ 4 lakh crore అనమాట. నెక్స్ట్ వచ్చేకల్లా ఐర్లాండ్ అండి, 4 లక్షల కోట్లు అది కూడా. నెక్స్ట్ సింగపూర్ ఆల్మోస్ట్ 4 lakh crore ఉంది సింగపూర్ కూడా. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్లు అండ్ మారిషస్ 2.8 lakh crore, నార్వే అండ్ 3 lakh crore, జపాన్ 2 lakh crore అండ్ కెనడా 1 lakh crore. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమౌంట్ వస్తుందన్నమాట. బట్ మేజర్ పర్సన్ మాత్రం అమెరికా. సార్, ఏయూసీ అంటాం కదా, అసెట్ అండర్ కస్టడీ అంటే సార్? అసెట్ అండర్ కస్టడీ నో అంటే మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడైనా కస్టడీన్స్ అంటే వీళ్ళ అసెట్స్ మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. సపోజ్ ఇప్పుడు ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందనుకోండి, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు రిజిస్ట్రీ అంటే మ్యూచువల్ ఫండ్ డాక్యుమెంటేషన్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తారు. రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ అంటారు వాళ్ళు, లైక్ క్యాంప్స్ అండ్ కేఫిన్ అనమాట. అలాగే వాళ్ళ అసెట్స్ని రికార్డ్స్ అన్ని డాక్యుమెంట్ చేయడం కోసం, స్టోర్ చేయడం కోసం కస్టడీన్స్ ఉంటారు అనమాట. సో కస్టడీన్ రోల్ సపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ రిజిస్టర్ ఏజెంట్స్ వేరు అనమాట. మళ్ళీ ఆర్టింగ్ టీమ్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. సో ఎఫ్ఐఎస్ మొత్తం వాటా వచ్చేట్లు దగ్గర ఇండియాలో వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 67 లక్షల కోట్ల దాకా ఉంటుంది. సరే, ఎఫ్ఐఎస్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే? ఎక్కడ చేస్తున్నారు అంటే మనకి ట్రాక్ అంటే ఎవ్రీడే వాళ్ళు డేటా రిలీజ్ చేస్తూ ఉంటారండి. బట్ ఏదైనా బేసిక్గా మనకు డేటా బయటికి రావాలంటే లేదు, 1% కన్నా కంపెనీలో ఎక్కువ షేర్ హోల్డింగ్ ఉంటేనే అఫీషియల్ రూట్లో బయటకు వస్తుంది. లెస్ దెన్ 1% ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఎప్పటికీ బయటికి రాదు. అంటే కంపెనీ వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫైనాన్స్ రిజల్ట్స్తో పాటు వాళ్ళ షేర్ హోల్డర్ రిజిస్టర్ కూడా డిక్లేర్ చేస్తూ ఉంటారు. మనకు ఆ టైంలో బయటకు వస్తుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఎక్కడెక్కడ పెట్టారని మనకు తెలియాలి అంటే అండ్ ఎవ్రీడే బల్క్ డీల్స్ లేదా బ్లాక్ డీల్స్ ట్రాక్ చేసుకోవటం, లేదా కంపెనీలో 1% దాటిన దాన్ని ట్రాక్ చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మీరు ఏ స్కానర్లోకి వెళ్ళినా సరే, లైక్ scanner.in కానీ, లేదా ట్రెండ్ లైన్స్లో కానీ, లేదా వెబ్ స్ట్రైక్లో కానీ, ఎక్కడి నుంచి అయినా సరే మనం ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఎంతెంత ఉందని మనం తెలుసుకోవచ్చు స్టాక్స్లో కూడా. జనరల్గా ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ పెడుతున్నారు అంటే అది కొంచెం మంచి కంపెనీ అయి ఉండొచ్చు. అంటే లిక్విడిటీ బాగున్న కౌంటరు అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ కౌంటర్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే చిన్న కౌంటర్లో పెట్టరు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో చూసుకున్నారనుకోండి, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళ అమౌంట్ మొత్తం 90% తీసుకెళ్ళేసి టాప్ 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇండియాలో టాప్ 100. బట్ ఇండియాలో టోటల్ స్టాక్ మార్కెట్లో 5500 కంపెనీస్ దాకా ఉంటాయి రఫ్గా. 5500. బట్ అన్నిట్లో బెటర్ వాళ్ళు టాప్ 500. అందుకని వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే అక్కడ డెరివేటివ్ మార్కెట్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం.
అందుకని డెరివేటివ్ మార్కెట్ ఉన్న చోట ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అంటే కాకపోతే స్మాల్ క్యాప్స్ కూడా వస్తారు ఈ డెరివేటివ్స్ లేకపోయినా సరే. మొత్తం మీద ఇండియాలో టాప్ 500 మనం నిఫ్టీ 500 అంటాం. వాటిల్లో ఎక్కువ శాతం మెజారిటీ మనీ అంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎఫ్డిఐ లాగా అంటే ఫారిన్ డైరెక్ట్ Direct. ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. అదేంటంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కంపెనీలో పార్ట్నర్షిప్ తీసుకుంటారు, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు, అంటే కంపెనీలో పొజిషన్ కూడా తీసుకుంటారు వాళ్ళు డైరెక్టర్ ఇట్లా. బట్ ఎఫ్ఐఎస్ అంటే అలా కాదు, ఎప్పుడు కంటే అమ్మేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు, అంటే కంపెనీతో సంబంధం లేదు. అందుకని ఎఫ్ఐఎస్ వల్ల ఏదైనా జాబ్ క్రియేషన్ జరిగిద్దంటే ఏం జరగదు, వాళ్ళ వల్ల ఓన్లీ స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది తప్ప జాబ్ క్రియేషన్ జరగదు. బట్ ఎఫ్డిఐ వల్ల అట్ట కాదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుంది, జాబ్ క్రియేషన్ జరుగుతుంది, అండ్ లాంగ్ లాస్టింగ్ మీద కంట్రీ డెవలప్ అవుతుంది. అందుకని మనకి ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా ఎక్కువ ఎఫ్డిఐ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్, థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.